హలో మై డియర్ బంగారం సలా ఉన్నందరూ డీనా తీసుకొచ్చేసాడు ఫస్ట్ వీడియో ఫ్రమ్ ది భారత్ మొబిలిటీ షో 2025 అండ్ మీరు అడిగినట్టే ఎక్స్ట్రీమ్ 250 మీకోసం తీసుకొచ్చేసాను. ఇది భూమి బద్దలు కొట్టే లాంచ్ అనమాట. ఆల్రెడీ ఐక్మాలో లాంచ్ చేసినప్పుడే మనం చూసాము. చాలా చాలా అందంగా చాలా ప్రామిసింగ్ కనిపిస్తుంది. 1/4 లీటర్ ఇంజిన్ 250cc ఇంజిన్ అనమాట. డిఓహెచ్సి లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజిన్. డిఓహెచ్సి అంటే డ్యూయల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్, బాగా అగ్రెసివ్ థ్రాటిల్ రెస్పాన్స్ ఉంటుంది. 4 వాల్వ్ అంటే 2 ఇన్లెట్ వాల్వ్స్ 2 అవుట్లెట్ వాల్వ్స్ ఉంటాయి. ఫర్ 2 ఇన్లెట్ వాల్వ్స్ టు అలౌ ది ఎయిర్ ఫ్యూల్ మిక్చర్ టు ఎంటర్ ద combustion chamber and 2 outlet valves to allow the exhaust gases to escape freely. 4 valve engine allows the engine టు నాట్ బీ స్ట్రెయిన్డ్ ఈవెన్ అట్ హైయర్ రెవ్స్ అనమాట. చూడడానికి చాలా చాలా స్లీక్గా ఉంది. 50-50 వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో పాటు చేయబడిన మోటార్ సైకిల్ చాలా పర్ఫెక్ట్లీ డిజైన్డ్గా కనిపిస్తుంది. స్టంటర్స్ డ్రీమ్ మెషిన్లకు కనిపిస్తుంది. ట్రెలిస్ ఫ్రేమ్తో పాటు చేయబడింది. అజిలిటీ, హ్యాండ్లింగ్, టార్జనల్ స్టిఫ్నెస్ అండ్ రిజిడిటీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 11.5 లీటర్ ట్యాంక్ ఉంది. 806 mm సీట్ హైట్, అంటే మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు. 11.5 లీటర్ ట్యాంక్ కొంచెం బెటర్గా ఉండొచ్చు, బట్ దే వాంటెడ్ అ లైట్ వెయిట్ కాంపాక్ట్ మెషిన్ అనమాట. ఆ ఆర్ లోగో మనకి కొంచెం వరకు G310R గుర్తు చేస్తుంది. షార్ట్ స్టబీ ఎగ్జాస్ట్, కొంచెం వరకు మన XMR లాగా ఉంది. 150 సెక్షన్ టైర్, డబ్ల్యూ రేటెడ్ టైర్ అనమాట వెనకాల, అండ్ ముందు 110 సెక్షన్ టైర్ అనమాట. స్టెప్ సీటింగ్తో పాటు వస్తుంది. కర్వ్డ్ రేడియేటర్ లెక్క ఇచ్చారు. 43 mm యూఎస్డి ఫోక్స్ వస్తున్నాయి. 320 mm పెటల్ డిస్క్ అనమాట. స్విచబుల్ ఏబిఎస్తో పాటు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ విత్ స్విచబుల్ ఏబిఎస్ వస్తుంది. మళ్ళీ నేను చెప్పిన 250cc సింగిల్ సిలిండర్ డిఓహెచ్సి 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అనమాట. అరౌండ్ 30 PS ఆఫ్ మ్యాక్స్ పవర్, 25 Nm ఆఫ్ మ్యాక్స్ టార్క్, 6 స్పీడ్ గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గర 167 mm. అండ్ ఓవరాల్ వెయిట్ కూడా చాలా తక్కువ, 167.7 kgs మాత్రమే. సో పవర్ టు వెయిట్ రేషియో బీవర్చంగా ఉంది. ఎల్ఈడి లైటింగ్ మనకి ఆఫర్ చేయబడింది. అండ్ 43 mm గోల్డ్ అనడైజ్డ్ ఫోక్స్ అయితే అసలు అద్దరిపోయేలా ఉన్నాయి. ప్రైస్ మనం చూసినట్లయితే దగ్గర దాపు 1,79,000కి ఇది లాంచ్ చేయబడింది. సో చాలా రీజనబుల్ ప్రైస్ దీనికి ఉన్న ఎక్విప్మెంట్కి, దీనికి ఉన్న పవర్ ట్రైన్కి. 1,79,900 అంటే దగ్గర దాపు 1,80,000 అనమాట. 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది రెడ్ కలర్, రెడ్ అండ్ బ్లాక్ డ్యూయల్ టోన్ లాగా వస్తుంది, అంటే ట్రిపుల్ టోన్ వస్తుంది. రెడ్, బ్లాక్ అండ్ వైట్. ఇంకోటి ఎల్లో కలర్ ఉంది, ఇంకోటి ఫుల్ బ్లాక్ ఉంది. సో నాకైతే ఈ రెడ్ కలర్ ఎక్కువ నచ్చింది. ఎల్లో కూడా ఎక్కువ ఎల్లో యాక్సెంట్స్ పెట్టుంటే చాలా చాలా వరకు ఇది అట్రాక్టివ్గా కనిపించేది. కానీ నాకు తెలిసి రెడ్ కలర్ ఉన్న దాంట్లో అట్రాక్టివ్ మోడల్గా కనిపిస్తుంది. అండ్ కాంట్ వెయిట్ టు రైడ్ ఇట్ అనమాట. సో మీ అభిప్రాయం ఏంటి? మీకు నచ్చిందా లేదా? ఈ ప్రైస్ పాయింట్కి మీరు ఇది కొనాలని ఆశిస్తారా లేదా తెలియచేయండి. కింద మంచి బ్యాష్ ప్లేట్ కూడా ఆఫర్ చేశారు. స్టెప్ సీటింగ్ కూడా చాలా, ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ అసలు వేరే లెవెల్ ఉందండి. ఒక డిఫరెంట్ డైరెక్షన్లో వాళ్ళు వెళ్తున్నారని తెలుస్తుంది. అండ్ పక్కనే మనకి ఇది కూడా ఉంది, ఎక్స్పల్స్ 210. ఇది కూడా నేను కవర్ చేస్తాను. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.